హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఎల్ఐసి ఇండియా స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఎల్ఐసి ఇండియా స్టాక్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటి, అదేవిధంగా టార్గెట్స్ ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీక్లీ చార్ట్లోనైతే నేను అనాలిసిస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ ట్రేడింగ్ సెషన్ని కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 0.24% పెరిగి 973.30 దగ్గర అయితే స్టాక్ ప్రైస్ అయితే క్లోజ్ అవ్వడం మనం గమనించవచ్చు. ఈ స్టాక్ ప్యాటర్న్ కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఎప్పుడైతే ఈ స్టాక్ లిస్ట్ అయిందో అప్పుడు ఒక హైని అయితే క్రియేట్ చేసింది అనమాట. ఇక్కడ ఒక హై అయితే క్రియేట్ చేసింది. సో ఈ హైని బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ లిస్ట్ అయిన తర్వాత క్రియేట్ చేసినటువంటి హైని ఇక్కడ ఈ స్టాక్ బ్రేక్అవుట్ ఇవ్వటం అయితే మనం గమనించవచ్చు. సో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక న్యూ హై అయితే క్రియేట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ప్రీవియస్లో స్టాక్ న్యూ హై ఏదైతే ఉన్నదో ఈ హై అయితే రెసిస్టెన్స్ అవుతుంది కాబట్టి దాన్ని బ్రేక్ చేసి, సో ఎప్పుడైతే ఒక రెసిస్టెన్స్ని స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ అదే లెవెల్స్ దగ్గరికి రీటెస్ట్ చేయడానికి వస్తుందో అది సపోర్ట్ అవుతుంది కాబట్టి, సో ఇక్కడ ఆ రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్ కాబట్టి ఇక్కడ మళ్ళీ స్టాక్ అనేది సపోర్ట్ తీసుకొని హైకి అయితే వెళ్ళటం జరుగుతుందన్నమాట. స్టాక్ లిస్ట్ అయినప్పుడు క్రియేట్ చేసినటువంటి హైని బ్రేక్అవుట్ ఇచ్చి న్యూ హై అయితే ఫామ్ అయింది కాబట్టి ఆ న్యూ హై ఫామ్ అయిన తర్వాత మేబీ సెల్లింగ్ ప్రెషర్స్ లైక్ ప్రాఫిట్ బుకింగ్ ఇలాంటివి జరుగుతుంది కాబట్టి, సో మళ్ళీ అదే ఏరియా దగ్గర సపోర్ట్ అయితే తీసుకోవటం జరిగింది. 1020 to 1049 ఈ రేంజ్, ఈ ప్రైస్ రేంజ్ ఏదైతే ఉంటుందో ఈ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియా అనే దాని గురించి మనం డైలీ టైం ఫ్రేమ్లో నేను దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ ట్రెండ్లోనైతే స్టాక్ ఉండడం అనేది మనం గమనించవచ్చు. ట్రెండ్ లైన్ ఒకసారి మనం డ్రా చేసినట్లయితే, సో ప్రైస్ ఈ విధంగానైతే అప్ ట్రెండ్లో ఉంది. సో ఈ విధంగా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ స్టాక్ అయితే అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది. ఒక హైని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక హై క్రియేట్ చేసిన తర్వాత స్టాక్ అయితే పడటం మనం గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఒక హైని, ఒక అప్ ట్రెండ్లో హైని అయితే క్లియర్గా క్రియేట్ చేసిన తర్వాత స్టాక్ మళ్ళీ ఫాలో అవ్వటం అయితే మనం గమనించవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ నుంచి ఒక హై క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడికి మళ్ళీ ప్రైస్ అయితే ఫాలో అవటం మనం గమనించవచ్చు. సో ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్ అవుతుంది కాబట్టి ప్రైస్ అక్కడ నుంచి హై క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సపోర్ట్ తీసుకొని 1022 ప్లస్ 1049 ఏరియా ఏదైతే జోన్, స్మాల్ జోన్ ఉన్నదో ఈ జోన్ దగ్గరికి రీటెస్ట్ అయ్యి, ఈ జోన్ దగ్గర రీటెస్ట్ అయ్యి మళ్ళీ కొంచెం ఫ్లక్చువేషన్ అయితే ప్రైస్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ జోన్ దగ్గరికి అయితే తిరిగి వస్తుంది అనమాట. ప్రైస్ అనేది హై క్రియేట్ చేసిన తర్వాత ఒకేసారి బిగ్ క్యాండిల్స్తో సపోర్ట్ ఏరియా దగ్గరికి అయితే రాలేదన్నమాట. ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేటప్పుడు సో కాస్త పడటం జరిగింది. ఆ తర్వాత లిటిల్ బిట్ కన్సాలిడేషన్ లైక్ దిస్. సో ఇలా కన్సాలిడేషన్ అయిన తర్వాత ప్రైస్ అయితే ఫాలో అవ్వటం జరిగింది కాబట్టి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ ఏరియా ఏదైతే ప్రీవియస్గా కన్సాలిడేషన్ అయిందో ఆ ఏరియా దగ్గరికి తిరిగి వెళ్తుంది కాబట్టి ఏరియాని బ్రీచ్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చి అగైన్ రీటెస్ట్ చేసి కనుక వెళ్తే నెక్స్ట్ టార్గెట్ మనకి 1175 రూపీస్ అయితే అవుతుందన్నమాట. సో ఇవి ఈ స్టాక్లో చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. వన్స్ ఈ లెవెల్ బ్రీచ్ అయితే నెక్స్ట్ న్యూ లెవెల్స్ ఫామ్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ నేను లెవెల్స్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ లెవెల్స్ని కూడా నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. నేను ఈ వీడియోలో ఎలాంటి సెల్ కానీ బై కానీ హోల్డ్ చేయమని అయితే చెప్పట్లేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్.